కాకి మరియు నీరు గ్లాసు. ద క్రో అండ్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక ఎడారి ప్రాంతంలో ఒక చిన్న కాకి ఉండేది. ఒకరోజు ఆకాశం స్పష్టంగా ఉంది మరియు సూర్యుడు ప్రకాశవంతంగా మెరుస్తున్నాడు. కాకి ఎండలో ఎక్కడికెక్కడో ఎగురుతూ నీరు కోసం వెతుకుతూ ఉంది. దాహం వల్ల దాని గొంతు పొడిగా ఉంది మరియు అది ఎక్కడా నీరు దొరకడం లేదు. చివరికి కాకి ఒక చిన్న గ్రామం వైపు ఎగిరింది. అక్కడ ఒక ఇంటి ముందు టేబుల్ మీద ఒక గ్లాసు నీటిని చూసింది. కాకి సంతోషంతో గ్లాసు దగ్గరకు వెళ్ళింది. కాని గ్లాసులో నీరు చాలా తక్కువగా ఉంది మరియు కాకి దాని ముక్కుతో నీటిని తాకలేకపోయింది. కాకి చాలా నిరాశ చెందింది, కాని అది ఓడిపోలేదు. అది ఆలోచించింది, నేను ఎలాగైనా ఈ నీటిని తాగాలి. ఏదో ఒక మార్గం ఉండాలి. అప్పుడు కాకి చుట్టూ చూసింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. అది టేబుల్ దగ్గర ఉన్న చిన్న రాళ్లను చూసింది. కాకి ఒక్కొక్క రాయిని తీసుకుని గ్లాసులో వేసింది. ప్రతి రాయి వేసినప్పుడు నీరు కొంచెం కొంచెం పైకి వచ్చింది. కాకి ఓపికగా రాళ్లను వేస్తూ ఉంది. చివరికి నీరు గ్లాసు అంచు వరకు వచ్చేసింది. కాకి సంతోషంగా నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. అది తన బుద్ధి మరియు ఓపిక వల్ల సమస్యను పరిష్కరించుకుంది. నీతి. ఈ కథ నుండి మనం 2 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఓపిక. ఎలాంటి సమస్య వచ్చినా ఓపికగా ఉండాలి. ఓపిక మనకు సమస్యలను అధిగమించే శక్తిని ఇస్తుంది. బుద్ధి సాధనం. సమస్యలను ఎదుర్కోవడానికి మన మనస్సును ఉపయోగించుకోవాలి. చిన్న ఆలోచనలు కూడా పెద్ద సమస్యలను పరిష్కరించగలవు. ఈ కథలో కాకి ఎలా ఓపిక మరియు బుద్ధిని ఉపయోగించుకుని తన సమస్యను పరిష్కరించుకుందో చూశాం. అదే విధంగా మన జీవితంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఓపికగా మరియు బుద్ధిగా ఉండాలి. అప్పుడు మనం ఏ పనైనా సాధించవచ్చు.